మీరేమి చేయిస్తున్నారు, మీరెవరు కనుక వీరిని క్షమించు. ఎవరెవరు యేసు క్రీస్తును చేరవేయడానికి కారణమయ్యా? పరిసయ్యులు, ఇస్కరియోతు యూదా, పిలాతు, మరియు రోమన్ అధికారులు, మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహజంగా శ్రమలో, శిక్షలో, ముఖ్యంగా శిలువపై నేరస్తులుగా శపిస్తూ ఉంటారు. ఆ బాధను సహించలేక ఇక్కడ గెచ్చమయ్యే వనము నుండి, దేవుడి పడి నుండి గత రాత్రంతా నిద్రలేని ఇనుప కాళ్ళ మీదనే రాత్రంతా మరి అన్న కైమల భవంతుల యొక్క పిలాతు యొక్క నిలబడి మోయలేని భారమైన సిలువను మోసుకుని కల్వరిపై చివరికి ఆ సిలువనెత్తబడి తన రక్తం చిందించబడే తరుణంలో తనపై అసహాసము, అవమానము, ద్వేషము, అసహ్యము, అభాషిత ప్రదర్శించే సమయంలో వాటి మధ్య ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. ఏమని? వీరిని క్షమించు. తండ్రి, మీరేమి చేయిస్తున్నారో మీరెవరిగా కనుక వీరిని క్షమించుము. మానవ స్థితిలో దైవత్వాన్ని ప్రదర్శించున్నారు ప్రభువు. శిలువపై ప్రభువు పలికిన ఈ క్షమాపణ ప్రార్థన ద్వారా నూతన సృష్టిలో చేర్చబడే వీరెవరు? మొట్టమొదటిగా మనం చూస్తే నెంబర్ 1, రాత్రికి రాత్రే తనను బందీపోటు దొంగలనే బంధించి తీసుకురాలిన బతులేని యేసురావు వారికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నారు.